మరి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1939 నుంచి 1945 సంవత్సరం మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ దేశాన్ని మరి అమెరికా, బ్రిటన్, కొన్ని మిత్ర రాజ్యాలన్నీ కలిసి జర్మనీ మీద దాడి చేసినాయి. జర్మనీ మీద దాడి చేసినప్పుడు జర్మనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే జర్మనీ అంతా నష్టపోయింది. ఇంకా తిరిగి సమకూర్చబడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది రెండవ ప్రపంచ యుద్ధంలో. కానీ జర్మనీ దేశం ఏమైందంటే చాలా తక్కువ సమయంలోనే మరలా వాళ్ళ దేశాన్ని వాళ్ళు నిర్మించుకోగలుగుతూ వచ్చినారు. మంచి డెవలప్ కంట్రీగా అది మారుతూ వచ్చింది. ఆ సమయంలో ఒక సేవకుడు ఒక కృతజ్ఞత కూడికలో ఒక సవాలు విసిరాడంట. ఏమని సవాలు విసిరాడంటే, మరి ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా ఎన్నో దేశాలు మరి బీద దేశాలుగా మారిపోతూ వచ్చినాయి. వాటిని ఆదుకోవడానికి అందులో భారతదేశం లాంటి మరి ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు అప్పుడు చాలా బీదరికంలో ఉన్నాయి, అభివృద్ధి లేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇటువంటి సమయంలో అటువంటి దేశాలను ఎవరైనా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఒక దైవజనుడు ఒక కృతజ్ఞత కూడికలో ఈ మాట చెప్పినాడంట. చెప్పినప్పుడు అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే కార్ల బోర్న్మ్యాన్ అని. కార్ల బోర్న్మ్యాన్. ఆయన హృదయంలో ఆ మాట గుచ్చుకుందట. గుచ్చుకొని ఎలాగైనా మరి బీద దేశాలు ఏవైతే ఉంటున్నాయో, అభివృద్ధి లేని దేశాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అభివృద్ధిలోకి తీసుకురావాలని దేవుడు తన హృదయంలో ఒక భారం ఉంచాడు. ఒక భారం పెట్టాడు దేవుడు. ఆ స్వరం ఆయనకు వినబడింది. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఆ హృదయ భారాన్ని ఏం చేసినాడంటే ఆయన విన్నాడు, విధేయత చూపించి ఆ దినము నుంచి ఆయన భారంగా ప్రార్థన చేయడము ప్రారంభించినాడు. భారముగా ప్రార్థన చేసినాడు. అంత మాత్రమే కదా, కొంతమంది విశ్వాసులను తీసుకొని మరి ప్రార్థన చేయడము ప్రారంభిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన ఏం చేసినాడంటే మరి KNH అనేటువంటి ఒక సంస్థను స్థాపించినాడు జర్మనీ దేశంలో. కార్ల బోర్న్మ్యాన్ అనేటువంటి ఆయన KNH అనేటువంటి ఒక సంస్థను మరి ఆయన స్థాపిస్తూ వచ్చాడు. దానికి అర్థం ఏంటంటే, KNH అంటే అర్థం ఏంటంటే కిండర్ నాట్ హిల్స్ అంటే పిల్లలకు సహాయము అవసరం. పిల్లలకు సహాయం అవసరం అంటే కొన్ని బీద దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో చాలామంది బీదవారు ఉన్నారు, బీద పిల్లలు ఉన్నారు. వారికి చాలా అవసరం, వారు చాలా అవసరంలో ఉన్నారు. కాబట్టి వారికి ఎవరైనా సహాయం చేయడానికి రండి అని ఒక సంస్థనైనా ఏర్పాటు చేసినాడు. 1959లో మరి ఆ సంస్థను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ సంస్థ ద్వారా మరి భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్రికా, బంగ్లాదేశ్ ఇట్లా మొదలైనటువంటి దేశాలలో ఎవరైతే చిన్న పిల్లలు చదువుకోవడానికి స్తోమత లేనటువంటి వారు, లేకపోతే వారికి మరి కొన్ని హాస్టల్స్ వారు సిద్ధపరిచి ఆ హాస్టల్లో వారిని పెంచి పోషించేటువంటి వారిగా చేస్తూ వచ్చారు. దాదాపుగా మరి అదే హాస్టల్లో నేను చదువుకున్నా. ఆలూరు, కర్నూలు జిల్లా ఆలూరులో నేను చదువుకున్నా. ఆలూరులో ప్రారంభించినటువంటి ఆ సంవత్సరం ఏంటంటే 1963 సంవత్సరంలో ప్రారంభించినారు. 2023 వరకు అది కొనసాగింది. మరి మొన్నటి దినాన రీసెంట్గా ఒకసారి అందరం కలిసి మరి ప్రార్థనా కూడిక ఏర్పాటు చేస్తే మరి అందులో అంటే 63వ సంవత్సరం నుంచి చదువుకున్నటువంటి వారందరూ వచ్చారు. వస్తే అందులో చాలామంది సేవకులు ఉన్నారు. అందులో నేను ఒకరిని. కొంతమంది సేవకులు, కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కొంతమంది ఇంకా లక్షల్లో జీతం తీసుకునేటువంటి వారు, ఇంకా చాలా మరి మెడికల్ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. అట్లా దాదాపుగా 63 నుంచి 2003 వరకు ఆ హాస్టల్లో చదువుకున్నటువంటి వారు వారి సాక్ష్యాలు చెప్తూ ఉంటే
నిజంగా ఎంత ప్రయోజకులైనారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా 4th క్లాస్లో జాయిన్ అయ్యాను, 9th క్లాస్ వరకు చదివాను. అన్నీ ఫ్రీ, ఫుడ్డు, బెడ్, తర్వాత స్కూలు, తర్వాత ప్రతిరోజు కూడా ఉదయకాలము ప్రార్థన, సాయంకాలము ప్రార్థన. ఇట్లా దాదాపుగా 63 నుంచి 2003 వరకు కొన్ని వందల మంది ప్రయోజకులయ్యారు. వారందరూ ఒకప్పుడు చాలా బీదరికంలో ఉన్నటువంటి వారు, ఎటువంటి అవకాశం లేనటువంటి వారు, చదువుకోవడానికి అవకాశం లేనటువంటి వారు. అలాంటి వారందరిని తీసుకొచ్చి ఈ KNH అనేటువంటి సంస్థ ఏం చేసిందంటే వారికి ఆహారం ఇచ్చింది, వారికి భోజనం పెట్టింది, తర్వాత వారికి బట్టలు ఇచ్చింది, చదువు చెప్పించింది. ఈ దినాన వారు ఎంత ప్రయోజకులయ్యారంటే మరి ఎక్కడో జర్మనీ దేశం ఎక్కడ, భారతదేశం ఎక్కడ. భారతదేశం మాత్రమే కాదు, ఇంకా బీద దేశాలు, అభివృద్ధి లేని దేశాలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా ఈ KNH అనేటువంటి సంస్థ స్థాపించబడింది. ఎంతమంది ప్రయోజకులు అవుతూ వచ్చారు చూసారా. ఆ దినము ఒక్క వ్యక్తి తీసుకున్నటువంటి తీర్మానము, దేవుని మాటకు ఆ దినాన ఆ మనుషులు తీసుకున్నటువంటి విధేయత ఏం చేసిందంటే ఎంతమంది ఆశీర్వదించబడ్డారు. ఒకసారి ఆలోచన చేయండి. జర్మనీ ఎక్కడ, మేమెక్కడ, మన భారతదేశం ఎక్కడ కదా. నిజంగా నన్ను పోషించింది ఎవరంటే మీరు ఆశ్చర్యపోతారు. నన్ను పోషించిన వాళ్ళు చెప్తే గినక, నేను 4th క్లాస్ చదువుతున్నా. ఆ సమయంలో నన్ను ఎవరు ఎన్నుకున్నారంటే నాకంటే ఒకడు చిన్నోడు, నాకంటే ఒకడు పెద్దోడు అంట. నేను అప్పటికి 4th క్లాస్ చదువుతున్నా. మరి నాకంటే చిన్నోడు ఏ క్లాస్ చదువుతున్నాడో తెలియదు, నాకంటే పెద్దోడు. అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఏం చేసేవాళ్ళంట, ఇతర దేశాల్లో వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తారంటే పాకెట్ మనీ ఇస్తారు, ప్రతి నెల పాకెట్ మనీ ఇస్తారు వాళ్ళకి. పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు ఏం చేసేవారంట, రూపాయి దాచుకొని నాకు పంపించేవాళ్ళంట. అంత చిన్న వయసులో అంత మంచి మనసు ఎక్కడి నుంచి ఉందండి. మనకు 10 రూపాయలు వస్తే 100 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలా మన అవసరతలు కానీ మనం ఆలోచిస్తాం. కానీ దేవుని ప్రజలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, ఇలాంటి సంస్థలు మరి ఎవరైతే స్థాపిస్తూ వచ్చారో, చిన్న చిన్న పిల్లలు కూడా ఒక 10 రూపాయలు వస్తే 9 రూపాయలు వేరే వాళ్ళకి ఎట్లా పెట్టాలా, ఎట్లా ఉపయోగపడుతుంది అని ఆలోచించేటువంటి తత్వం చూడండి. మనకు వారికి ఎంత వ్యత్యాసం ఉందో. మనం 10 రూపాయలు వస్తే మన కుటుంబము, మన పిల్లలు ఎట్లాగాని మనం ఆలోచిస్తాము. అదే 10 రూపాయలు వాళ్ళకు వస్తే రూపాయి నేను తీసుకొని 9 రూపాయలు ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు బీదవారిగా ఉన్నారు, ఎవరు అవసరతలో ఉన్నారు వారికి ఇవ్వాలనేటువంటి తత్వం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత చిన్న వయసులో నన్ను పోషించాలనేటువంటి ఆలోచన ఎటు వచ్చింది వాళ్ళకి, ఎట్లా ఆలోచన దేవుడు ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ఈ మనస్సు మనకు చాలా అవసరం. అంటే ఈ విధేయత చాలా అవసరం మనకు.